గేమ్స్ ఆడి మమ్మల్ని మోసం చేసి తప్పించుకోవాలని చూశాడు. అక్కడే చంపేద్దాం అనుకున్నాం, కానీ వాడిని కాపాడడానికి ఇంకెవడో వచ్చాడు. వాడికి దొరకకుండా వీడిని కిడ్నాప్ చేశాం. ఇడియట్, నువ్వు వాడిని కిడ్నాప్ చేయలేదురా, నువ్వే వాడిని కిడ్నాప్ చేసేలా చేశాడు. అసలు నువ్వు తీసుకురావాల్సింది వాడిని. వాడికి కావాల్సింది ఎవిడెన్స్. ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు. వాడు వచ్చేలోపు వీడిని చంపే. వాడికి ఏ ఎవిడెన్స్ దొరకకూడదు. అంతా కాల్చే. వాడి కాళ్ళు చేతులు కట్టేడా, ఫైల్స్ మొత్తం వాడి మీద తగలెట్టే. ఎవిడెన్స్ తో పాటు వాడు కాలి బూడిదైపోవాలి. మందేద్దామా? మందురా? ఈ స్కామ్ కి సంబంధించి రాష్ట్రంలో పలు చోట్ల పోలీస్ రైడ్స్ కొనసాగుతున్నాయి. The crime branch officials have seized all the dot consultancies and they're going to investigate the case. Police have arrested more than 50 back office. ఈ స్కామ్స్ వెనుక ఎవరెవరు ఉన్నారనే దాని మీద అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఒరిజినల్ సర్టిఫికేట్ కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఈ స్కామ్లోకి లాగబడతారని ఆందోళన చెందుతున్నారు. డాట్ కన్సల్టెన్సీ అనే సంస్థ ఎడ్యుకేషన్ లోన్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. డాట్ కన్సల్టెన్సీకి సంబంధించి 4 బ్రాంచులు సీజ్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రాడ్స్ వల్ల తాత్కాలికంగా ఎడ్యుకేషన్ లోన్స్ నిలిపివేయాలని బ్యాంకింగ్ రంగం నిర్ణయం తీసుకుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తన పేరు రామ్ ఎలియాస్ ఎంకే అని తెలిసింది. అతడు బర్మా నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యాడు. ఇంతకంటే ప్రస్తుతం మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సార్, ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో మీ దగ్గర ఉందా? ఇది అతని ఫోటో. అది వాడి ఫోటో కాదు కదరా? ఏంటి అసలు ఆ టైంలో వాడు అక్కడ లేనే లేడు. అరే చాలా ప్లాన్ చేసి మరి డెడ్ బాడీ మార్చారా? అయితే ఇతనెవరు?
మరి అసలు డెడ్ బాడీ ఏమైనట్టు? ఆ 52 ఫేక్ సర్టిఫికెట్స్ లో ఉన్న వాళ్ళని కనిపెట్టారా? అన్ని మీడియా ఛానల్స్ లో ఫేక్ అని చెప్పిన 52 సర్టిఫికేట్స్ మా డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ లో ఒరిజినల్స్ అని ప్రూవ్ అయ్యాయి. ఇదిగో ఎవిడెన్స్. కావాలనే ఫేక్ న్యూస్ ని కొందరు మీడియాకి లీక్ చేస్తున్నారని భావిస్తున్నారు. ఒక్కసారి ఇటువంటి ఫేక్ న్యూస్ ఎవరైనా టెలికాస్ట్ చేస్తే ఆ ఛానల్స్ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అన్ని ఫేక్ సర్టిఫికెట్స్ సడన్ గా ఒరిజినల్ గా ఎలా మారాయి? ఏదో తప్పు జరుగుతుంది. లేదమ్మా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జెన్యూన్ గానే జరిగింది. ప్రతి కాలేజీకి ఫోన్ చేశారు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లే. నాకెందుకు మనమే రాంగ్ రూట్ లో వెళ్తున్నాం అనిపిస్తుంది. మనం రాంగ్ రూట్ లో వెళ్తుంటే బాలాజీని ఎందుకు కిడ్నాప్ చేశారు? మరి ఎవిడెన్స్? ఎవిడెన్స్ ఎందుకు కాల్ చేశారు? బాడీని ఎందుకు మార్చారు? దీని వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. ప్రతి నెట్వర్క్ ఒక హిట్ ఉంటాడు. చనిపోయిన వాడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటాడు. అందుకే బాడీని మార్చేశారు. వాడు ఖచ్చితంగా మన కోసం వెతుక్కుని వస్తాడు. వాడు ఎవడైనా సరే, ఎక్కడున్నా సరే, చావుకు మించి చూపిస్తా. ఎవరు? ఎవరన్నా అడుగుతున్నాను కదా, మాట్లాడరే. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? పోలీసులు మొత్తం చెక్ చేశారు. వేరే వాళ్ళు వచ్చినట్టు ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇట్స్ వెరీ క్లీన్. నోనో, ఖచ్చితంగా మన వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అయినా ఉండుండాలి. అవి కూడా లేకుండా క్లీన్ గా ఉందంటే మొత్తం వాడే అరెస్ట్ చేసి ఉంటాడు. ఎంత తెలివిగలవాడైనా సరే ఖచ్చితంగా ఒక్క పొరపాటు చేస్తాడు. ఈ ప్లేస్ మొత్తం సెర్చ్ చేయండి. స్టాప్. మూవ్.
మోషన్ క్యాప్చర్ కెమెరా 180-degree మోషన్ సెన్సార్ 3 frames per second. ఈ కెమెరా ముందు ఏది మూవ్ అయినా ఆటోమేటిక్ గా మనం ఎవరో తెలుసుకోవడానికి వాడు ఈ కెమెరా ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ కెమెరానే వాడిని మనకి పట్టిస్తుంది. లెట్స్ వెయిట్.